మామిడికాయ పచ్చడికి 6 మామిడికాయలు తీసుకున్నా. మామిడికాయలు వాటర్లో వేసి మంచిగా కడిగి తుడిచి పెట్టుకున్నా. మామిడికాయ పచ్చడికి కావలసిన మసాలాలు: కారం, ఉప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, 10 ఎల్లిగడ్డలు. మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ముక్కలు తూడ్చుకుంటూ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైనాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. మెంతులు వేసుకోవాలి. ఎర్రగా వేపుకోవాలి. మెంతులు కొంచెం ఎర్రగా అయినాక జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఈ 3 ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా అయినవి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో పోసుకొని చల్లారబెట్టుకోవాలి. ఏంపిన ఆవాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ జార్లో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఈ పొడిని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పోపు కోసం దీంట్లో నుండి కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలినవి కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైన తర్వాత పచ్చడికి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కింది. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకోవాలి. నూనె చల్లారబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, చల్లారబెట్టుకున్న నూనె, కొంచెం పసుపు వేసుకోవాలి. కలపాలి. వెల్లుల్లిపాయల పేస్టు వేసుకోవాలి. కలపాలి. 1 కప్పు కారం పోసుకోవాలి. కలపాలి. 1 కప్పు జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి పోసుకోవాలి. కలపాలి. ఉప్పు సగం కప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ కలిపిన మసాలా అంతా మామిడికాయ ముక్కలో వేసుకొని కలుపుకోవాలి.
చేతితో మంచిగా కలుపుకోవాలి. నూనె తక్కువైతే కొంచెం పోసుకొని కలుపుకోవచ్చు. పచ్చడి రెడీ అయింది. కలిపిన ఈ పచ్చడిను ఒక డబ్బాలోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని 3 రోజులు ఊరబెట్టుకోవాలి. పచ్చడి డబ్బాలో పెట్టుకున్నాక మిగిలిన పచ్చడిలో అన్నం వేసి కలుపుకోవాలి. 3 రోజులు మామిడికాయ పచ్చడి పక్కకు పెట్టి ఊరబెట్టిన మూత తీసి కలుపుకోవాలి. పచ్చడి రుచి చూసుకోవాలి. పచ్చడిలో ఉప్పు తక్కువ ఉంటే వేసుకొని కలుపుకోవాలి.